హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ 2026 సంవత్సరంలో ఓరే మినిస్ట్రీలో ఈ రీతిగా చేరి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అలాగే ప్రేమతో ఆహ్వానించిన దేవుని దాసులకు ప్రభు పక్షాన వందనాలు. చేరి ఉన్న మీ అందరికీ, దేవుని సేవకులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 10 నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములో నుండి 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ రాత్రి ఈ వాక్యం మా మధ్య ఉంచినందుకు కృతజ్ఞతలు. వాక్యము నీది, ప్రజల్ని వారు మాట్లాడువారు మీరు నాయన. మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మాటలు వినగలిగే చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి ఇవ్వండి. అల్లరి పెట్టు ఆత్మలు అయిపరచండి, దుష్టుని దూరపరచండి. మానవుని స్వరాన్ని, మానవుని జ్ఞానాన్ని మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని ఆయన తండ్రి మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకోమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొని పొందుకొని నామా తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని గమనించినట్లయితే అపోస్తుల పరిచర్యలో దేవుడు ఎలా వారిని వాడుకున్నాడో, ఎలా వారిని నిలబెట్టాడో మనం ఈ వాక్యాన్ని చూడవచ్చు. యేసు ప్రభు వారి శిష్యుల యొక్క పరిచర్య ఒక ఎత్తు, పౌలు బర్నబాలు, తర్వాత పౌలు శీలలు వాళ్ళ ప్రయాణం జరిగినప్పుడు ఇంకొక ఎత్తుగా పరిచర్య దేవుడు జరిగించినట్లుగా మనం చూడవచ్చు. ఆనాడు అనేకులు సంఘము విస్తరిస్తూ ఉన్నప్పుడు వారిని ఒక నేరస్తులుగానో లేకపోతే వాళ్ళు రాజ్యద్రోహులుగానో ఎక్కువగా చూస్తూ ఉండేవారు. ఈ యొక్క అంతియోకియాలో మాత్రం దేవుడు ఆ పదాలు, ఆ పేరులు అవేవి వారి జీవితంలో లేకుండా అనేకులు వారిని చూసినప్పుడు వారిని క్రైస్తవులుగా పిలవటం ప్రారంభించారు. ఈనాటి క్రైస్తవులు కాదు, ఈనాటి క్రైస్తవులు లాంటి వారు కాదు. వారు క్రైస్తవులు అని పిలవబడటానికి ఇప్పుడు మనం అనుకుంటున్న మతం కారణం కాదు. వారు క్రైస్తవులు అని పిలువబడ్డానికి కారణం ఏంటంటే వారు వాక్యాన్ని అంగీకరించిన విధానం, వారు ప్రభువుని హత్తుకున్న విధానం, వారు దేవుని కొరకు వారు నిలబడిన విధానమే దానికి కారణమైంది. వారు దేవుని కొరకు ఎంతగా నిలబడ్డారంటే వారు సంఘములోకి ఆనాడు దేవుని సావుకులను వారు చేర్చుకొని వారి కుటుంబాల్లోకి చేర్చుకొని ఆ కుటుంబము నుండి ఒక సంఘము ప్రారంభమయ్యేది. ఆ సంఘం కట్టబడిన తర్వాత అక్కడున్న మత పెద్దలకి ఆ విషయం తెలిసి వారి మీదకి వారు వచ్చేవారు, వారిని గాయపరిచేవారు, వారి మీదకి ఎన్నో విధాలుగా వారిని పీడించేవాళ్ళు. అవసరమైతే రాజ్యద్రోహం కింద వారిని నేరస్తులుగా పరిగణించేవారు. అవన్నీ కూడా వారు తట్టుకొని నిలబడ్డారు. అవి ఏవి వారు లెక్క చేయలా, వాటికి ఏమీ భయపడలేదు. మత పెద్దల బెదిరింపులకి భయపడలేదు, లేకపోతే రోమీల యొక్క అధికారానికి భయపడలేదు. వారు దేవునికి మాత్రమే లోబడి ఉండేవారు కాబట్టి వారు ఆ రోజు నుంచి వారు క్రైస్తవులుగా పిలువబడటం ప్రారంభించారు. మనము క్రీస్తుని ఎరగటం, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం, సంఘములో మనము చేర్చబడటము మాత్రమే కాకుండా మనము నిజమైన క్రైస్తవులుగా మనము పిలువబడాలి. మతపరమైన క్రైస్తవులుగా కాకుండా
నిజమైన క్రైస్తవులుగా పిలబడాలి అంటే మనము దేవుని కొరకు ఎంతవరకు నిలబడగలం, దేవుని విషయంలో, ఆత్మీయత ఎదుగుదల విషయంలో మనం ఎంతవరకు పోరాడగలం, ఎంతవరకు మన సమయాన్ని వెచ్చించగలం, ఎంతవరకు దేవుని సన్నిధిలో మనం ఉండగలం, ఎంతవరకు దేవునితో మన సహవాసం చేయగలమో మనము చేసే దానిని బట్టి మనము నిజమైన క్రైస్తవులుగా మార్చబడతాం. ఒక మాట మనము చూద్దాం. అపోస్తల కార్యములోనే, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31. కావున యోదయ, గలిలయ, సమరయ దేశముల యందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను అంటున్నాడు. చాలు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధి నొందడం అన్నాడు. ఏమిటంటే సంఘము క్షేమాభివృద్ధి. ఎవరి వల్ల క్షేమాభివృద్ధి నొందింది? సంఘములో దేవుడు ఆత్మ ఉండాలి, దేవుడు సన్నిధి ఉండాలి, అది ఒక ఎత్తు. సంఘములో ఉన్న విశ్వాసులను బట్టి సంఘము కట్టబడుతుంది. ఇక్కడ క్షేమాభివృద్ధి అనే దాని కింద పుట్నోట్లో కట్టబడుచు అని ఉంటుంది. ఏమనుంటుంది? కట్టబడుచు. సంఘం ఎలా కట్టబడాలి అంటే సంఘములో ఉన్న విశ్వాసులమైన మనమే, మన ద్వారానే సంఘము కట్టబడాలి. మన ప్రవర్తన ద్వారానే మనము క్రైస్తవులుగా మనము ఎదుటివారి చూసినప్పుడు, సంఘం వెలుపటి వారి చూసినప్పుడు మనం క్రైస్తవులుగా కనబడాలి. వారికి మతపరమైన క్రైస్తవులుగా కాదు, వీరు క్రీస్తును కలిగిన క్రైస్తవులు అనే సాక్ష్యం మనం సంపాదించాలి. అలాంటి వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు సంఘము కట్టబడుతుంది. ఏమవుద్ది? సంఘం కట్టబడుతుంది. ఇంకో విషయం చెప్పన, సంఘము కట్టబడే క్రమం, సంఘము అభివృద్ధి క్రమంలోనే మనము అభివృద్ధి చెందుతాం. మనము అభివృద్ధి చెందాలంటే సంఘము అభివృద్ధి చెందాలి. సంఘములో ఎదుగుదల వచ్చే క్రమంలో మనము కూడా ఎదుగుతాం అన్ని విధాల. మనము వర్ధిల్లాలి అంటే సంఘము వర్ధిల్లాలి. మనము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. మనము అంటే మన వ్యక్తిగతంగా మనము ఒంటరి, అందుకనే దేవుడు ఒంటరిగా విడిచిపెట్టకుండా మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు. దేవుడు మనం ఒంటరిగా చేసే పోరాటంలో గెలవలేమని, మనం ఒంటరిగా చేసే క్రమంలో అపవాదిని ఎదిరించలేమని దేవుడు మనకు ఒక సంఘాన్ని ఏర్పరిచాడు. ఆ సంఘములో మనల్ని సమిష్టిగా ఉండుటకు దేవుడు సిద్ధపరిచాడు. ఆ సమిష్టిగా ఉండే మనము క్రైస్తవులుగా సంఘం వెలుపటి వారికి కనబడాలి. మనం పేరుకి ఇప్పుడు మనం బయట అనుకుంటున్న నామకార్థమైన క్రైస్తవులుగా కాకుండా క్రీస్తును కలిగిన క్రైస్తవులుగా మనము సంఘం వెలుపటి వారికి కనబడాలి. ఆనాడు ఆదిమ సంఘంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే వారిని చూసినప్పుడు సంఘం వెలుపటి వారు వారిని చూడగానే చెప్పగలిగేవారు, వీరు ఫలానా క్రీస్తు సంబంధులు, ఫలానా యేసు సంబంధులు వీరు అని చూడగానే చెప్పగలిగేవారు. ఎందుకని? వారి ప్రవర్తన అలా ఉండేది. వారి యొక్క నడవడి, వారి మాట్లాడే విధానం, వారి ఎదుటివారితో మసులుకునే విధానం, వారు ఆ రీతిగా జీవించే వాళ్ళు. కాబట్టి సంఘము ఆనాడు కట్టబడుతుంది, సంఘము అభివృద్ధి చెందుతుంది. అలాగే వారు ఎలాంటి వారుగా ఉన్నారంటే ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి వారు నడుచుకొనుచు విస్తరిస్తున్నారంట. ఎలా చేస్తున్నారు? విస్తరిస్తున్నారు. ఎస్టాబ్లిష్ అవ్వాలి. చాలామంది ఇక్కడతో సరిపెట్టుకోకూడదు, మనము విస్తరించే వారమై ఉండాలి. ఎలా ఉండాలి? విస్తరించాలి. సంఘము విస్తరించేదై ఉండాలి. నీ విశ్వాసము విస్తరించే క్రమంలో సంఘము విస్తరిస్తూ ఉంటుంది.
నీవు విశ్వాసం కలిగిన వ్యక్తివి అని ఎవరైనా నీ గురించి చెప్పగలుగుతున్నారా? చెబితే నీ విశ్వాసంలో వారు కూడా పాలిభాగస్తులు అవుతారు. నువ్వు చాలా ప్రార్థనాపరుడివి అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? నీతో పాటు ప్రార్థనలో వారి కూడా పాలిభాగస్తులు అవుతారు. నీవు మంచి వాక్యానుసారమైన వ్యక్తివి అనే సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావా? నీతో కూడా వారు కూడా వాక్యానుసారమైన వ్యక్తులుగా పాలిభాగస్తులు అవుతారు. ఏదైనా మనల్ని బట్టి మనము క్రీస్తును కలిగిన వారంగా కనబడాలి. ఒక మాట 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం. 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. ఎలా ఉండాలి? 4 విషయాలు చెప్పాడు అక్కడ. ఎన్ని విషయాలు అవి? 4 విషయాలు. మొదటిది బోధ, అపోస్తుల బోధ. రెండవది సహవాసం. మూడవది రొట్టె విరుచుట. నాలుగవది ఎడతెగని ప్రార్థన అని చెప్పాడు. ఈ 4లో ఒకటి మిస్ అయినా, ఒక విషయంలో మనము నిలబడలేకపోయినా మనము క్షేమాభివృద్ధి కలిగి ఉండలేం, మనము కట్టబడలేం, మనము విస్తరించలేం. మనము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలన్నా, మనము విస్తరించాలన్నా, మనము చేయవలసిన ఈ 4 పనులు ఖచ్చితంగా చేయాల్సిందే. మొదటిది అపోస్తుల బోధ యందు మనం నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి? అపోస్తుల బోధ. కొంతమందికి వాక్యం దగ్గర నిర్లక్ష్యం వస్తుంది. కొంతమందికి సహవాసం కలిగి ఉండటంలో నిర్లక్ష్యం కలిగి ఉంటారు. కొంతమంది రొట్టె విరచడంలో నిర్లక్ష్యం కలిగి ఉంటారు. కొంతమంది ప్రార్థన చేయడంలో నిర్లక్ష్యం కలిగి ఉంటారు. ఎందుకని అంటే 4 విషయాలు మీరు చెప్పండి. చూడండి, ఈ 4 విషయాల్లో అందరూ ఆసక్తులై ఉండలేరు. ఉండనీయుడు అపవాది. బోధలో ఉన్నావా, నువ్వు సహవాసంలో వెనకబడి ఉంటావు. సహవాసంలో ఉన్నావా, రొట్టె విరుచుటలో వెనకబడి ఉంటావు. రొట్టె విరుచుటలో ఉన్నావా, ప్రార్థన చేయటంలో వెనకబడి ఉంటావు. ఏదో ఒక విషయంలో మనల్ని ఎదగకుండా, విస్తరించకుండా, మనం ఆత్మీయంగా వర్ధిల్లకుండా వాడు చేసే పని ఏమిటి? అపవాది చేసే పని ఏంటంటే ఏదో ఒక విషయంలో మనలో నిర్లక్ష్య వైఖరిని లేకపోతే అశ్రద్ధ భావాన్ని తీసుకొని వస్తాడు. కానీ ఆదిమ సంఘం వారు అపోస్తలుల బోధయందు శ్రద్ధగా ఉన్నారు, వారు సహవాసమందు శ్రద్ధగా ఉన్నారు, వారు రొట్టె విరుచుట యందు శ్రద్ధగా ఉన్నారు, వారు ఎడతెగగా ప్రార్థన చేయట యందు శ్రద్ధగా ఉన్నారు. అందుకని అక్కడ కిందకు వచ్చేసరికి మనం కింద చదువుదాం. కింద ఏమనుంటుందంటే 46వ వచనంలో 44వ నుండి చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచు ఉండెను అంటున్నాడు. ఆదిమ అపోస్తల సంఘములో ఉన్న సమిష్టి, వారిలో ఉన్న ఏక మనసు, వారిలో ఉన్న ఐకమత్యం, వారిలో ఉన్న ప్రభు గురించిన తృష్ణ, ఆ శ్రద్ధ, అందుకనే వారు అన్ని విధాల ఎదగగలిగారు. నేను ఇప్పుడుగా అనుకుంటాను, ఎవరు ఆస్తులమ్మి సమానంగా ఎవరు పంచుకుంటారు? అంతటి సమిష్టి వారికి ఎలా వచ్చింది? అంతటి సహృదయం వారికి ఎలా కలిగింది? ఇది ఎవరి వల్ల వచ్చింది? దీనికి కారణం ఏమిటి అంటే నేను అనుకుంటున్నాను, వారు ప్రభువు చెప్పిన నిన్ను వలె నీ పొరుగు వారిని
ప్రేమించుము అనేదాన్ని చాలా సంపూర్ణంగా నెరవేర్చిన వారుగా కనపడ్డారు నాకు. తను ఎలా ఉండాలని కోరుకున్నారో తన తోటి వ్యక్తి కూడా అలాగే ఉండాలనుకొని వారు కలిగినవి అమ్మి మనము సమానంగా ఉందాం, మనము సమిష్టిగా ఉందాం, మనము దేవుని పని చేద్దాం, దేవుని పరిచర్యలో వాడబడదాం, దేవుని కోసం నిలబడదామని ఒక వ్యక్తి వెనకబడటానికి కారణం అతని ఆర్థిక స్థితి అయితే ఆ ఆర్థిక స్థితికి నేను తోడ్పడతానని ఒకరికొకరు అలా నిలబడ్డారు ఆ దినాల్లో. సంఘం అందుకే అంత ఉజ్జీవంగా సంఘమంతా కలిసి పరిచర్య చేయడానికి, సంఘమందరూ వెళ్ళి దేవుని స్వార్థ చేయడానికి గల కారణం సమిష్టిగా ఉండడం. వారు ఒకరిని ఒకరు అంతగా ప్రేమించుకున్నారు. ఒకరి కష్టములో ఒకరు, ఒకరి నష్టములో ఒకరు పాలిభాగస్తులై మనమందరము దేవుని రాజ్యం కొరకు నిలబడాలి అంటే నాకు నువ్వు తోడుగా ఉండాలి, నువ్వు నాకు అండగా ఉండాలంటే నేను నీకు తోడుగా ఉండాలి, నేను నీకు అండగా ఉండాలి. చాలా ఆశ్చర్యకరమైన సంఘం ఆదిమ సంఘం. దేవుడు సంఘాన్ని అలా ఉండాలనే కోరుకున్నాడు. అలాంటి సంఘమే దేవుడికి ఇష్టం, అలాంటి సంఘంగానే ఉండాలి, అదే దేవుడికి ఇష్టమైంది. అందుకనే వారు అలా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అంతేకాకుండా వారు ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయం ఖచ్చితంగా పోయేవాళ్ళట. అసలు ఎలా వెళ్ళగలరు? రోజు విసుగొచ్చి ఉండదా? ఆ పొద్దుగూకులు మాకు వేరే పని ఉండదా? ఇక మేము సరదాగా చుట్టాలు, మాకు ఫ్రెండ్స్ ఇవేవి ఉండవా అంటే వారికి లేవు, అవి వారికి అవసరం లేదనిపించింది. ఎందుకని అవసరం లేదు? కారణం ఏంటంటే అప్పటి వరకు లోకంలో అదే కదా వారు జీవించింది. క్రీస్తుని ఎరగనంత వరకు వారి బ్రతికదే కదా, లోకంలోనే కదా, లోకంలో ఉన్న సరదాల్లో సంతోషాల్లోనే కదా వారు గడిపింది. అందుకని అవి మాకు అక్కర్లేదు అనుకున్నారు. వారి సంతోషం ఎక్కడుంది అంటే వారు ఎత్తుక్కున్న సంతోషం దేవాలయంలోనే ఉంది. వారు దేవాలయంలో ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళారట, ప్రతిరోజు అక్కడ కూడుకున్నారంట. ఎవరు వీళ్ళు? 3,000 మంది. ఇక్కడ చెప్పింది ఈ 3,000 మంది ప్రతిరోజు దేవాలయానికి పోయేవాళ్ళు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు. అంటే వాళ్ళు పని చేసుకునేవాళ్ళు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉండేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, వాళ్ళు కావలసినవి సంపాదించుకునేవాళ్ళు. కానీ దేవుని యొక్క మందిరం విషయంలో ప్రతిరోజు వాళ్ళు క్రమం తప్పకుండా దేవాలయంలోకి వెళ్ళి వారు ఏం చేశారంటే తప్పక కూడుకోవటం. ఈరోజు మందిరానికి నేను ఎందుకు వస్తానంటే నా సహవాసాన్ని నేను చూడాలి, మై ఫెలోషిప్. ఇది వీరందరూ నా కుటుంబీకులు కాబట్టి ఒకరోజు నా ఇంటి వారిని చూడకపోతే నాకు ఎంత బెంగేస్తుంది. అలా గడిపారు. ఒకరోజు దేవుని మందిరం వారి దృష్టిలో ఎలా ఉంది? వారు ప్రతిరోజు దేవుని మందిరాన్ని ఎలా చూశారంటే అది నా ఇల్లు. సంఘాన్ని ఎలా చూశారంటే వారందరూ నా ఇంటి వారు. అందుకనే వారు ప్రతిరోజు వెళ్ళడానికి కారణం. ప్రతిరోజు వారు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒకరి కొరకు ఒకరు మొరపెట్టుకునేవాళ్ళు, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునేవాళ్ళు, ఒకరిని ఒకరు ఆత్మచేత నింపబడాలని, ప్రభువా నా సహోదరుడు కూడా ఆత్మ పూర్ణుడై నీ సన్నిధిలో వాడబడాలని ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకునేవారు. ఒకరినొకరు ఆత్మీయంగా ప్రోత్సహించుకునేవారు. వాళ్ళు కుటుంబంలో సమస్య ఉంది, కుటుంబంలో వారికి ఇబ్బందులు ఉన్నాయి, వాటిలో కూడా వీరు పాలిభాగస్తులై వారి కొరకు మొరపెట్టి ఆ సమిష్టిగా ఆ సమస్యని గెలిచేవాళ్ళు. నేను అంటాను, ఒక వ్యక్తి ఒక కష్టం గెలవటం కష్టం, కానీ ఒక వ్యక్తి ప్రార్థన ఒకవేళ చేరదేమో, కానీ అంతమంది కలిసి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి సమస్య ఎంతసేపు ఉంటుంది? అపవాది ఎంతసేపు ఆపగలడు? ఎంతసేపు వాడు ఎదురుదాడి చేయగలడు? మన యొక్క విశ్వాసముతో, మన యొక్క ప్రార్థనా జీవితంతో, మనము దేవుని మీద కనపరిచే ఆ ప్రేమతో, దేవునితో మనకున్న సహవాసంతో మనం నిలబడినప్పుడు అపవాది ఎంతసేపు మన జీవితంలో వాడు ఉండగలడు? వాడిని గెలవాలంటే సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. సహవాసంతో మనం దేన్నైనా గెలవచ్చు.
సమిష్టి సంఘము యొక్క సహవాసం. సంఘములో కూడి ఆ దేవుని సన్నిధిలో మొరపెట్టేవారు గెలవగలుగుతారు. నేను మిమ్మల్ని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది ఈ సంఘం. నేను ఎవరిని తొందరగా ఇష్టపడను, ఎవరితో నేను పెద్దగా రిలేషన్, నేను ఎవరితో ట్రావెల్ చేయను. నేను చాలా సపరేట్గా ఉంటాను, ఐసోలేట్ అయిపోతాను ఎప్పుడు. నేను ఎవరితో తొందరగా కలవను. ఎందుకు కలవనంటే నాకెందుకో ఆర్టిఫిషియల్గా ఉన్న వాళ్ళు నాకు నచ్చరు. భక్తి మాటల కంటే చేతల్లో చూపిస్తేనే నేను ఇష్టపడతాను. ఎందుకంటే నేను దగ్గర దగ్గర ఒక 25 సంవత్సరాల నుండి పరిచర్యలు తెలుసు. నాకు 25 ఏళ్ళ నుండి నేను చూస్తున్నాను. నా చిన్నతనం నుండి సండే స్కూల్ అనుభవం ఉంది, ఇవన్నీ చూస్తూ ఉన్నాను కదా. చాలా సంఘాలు నేను చూశాను, చాలామంది సావుకులు నాకు తెలుసు. కానీ ఇక్కడ మీ దగ్గర అందరూ ఒక సమిష్టిగా పనిచేస్తున్నారు. నాకు అది బాగా నచ్చింది. ఒక సమిష్టిగా ఒకరికి ఒకరు తోడుపడి. ఇది మీ ఇంటి గురించి కాదు, మరి దేని కొరకంటే మీ ఆత్మన గురించి, మీ రక్షణ గురించి, మీ ఆత్మక్షేమం గురించి, మీతో పాటు మీ రక్షణ ఎలా అయితే మీరు పొందుకున్నారో ఇంకొంతమంది అలాగే రక్షింపబడాలని ఉద్దేశించి మీకు దేవుడిచ్చిన దేవుని సావుకుడితో చేతులు కలిపారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను పొగడను, నేను పొగడతలు నాకు ఇష్టం ఉండదు. ఇది పొగడత కాదు, ఉన్నది చెప్తున్నా. సమిష్టిగా ఉంటే పరిచర్యలో గొప్ప మార్పులను చూడగలుగుతారు. దేవుని సావుకుడిగా ఆనాడు మోషే ఇశ్రాయేలీలు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దేవుని తట్టు చేతులెత్తిన ఒకే ఒక వ్యక్తి మోషే. మిగిలిన వారందరూ యుద్ధం చేస్తూ ఉన్నారు. మోషే ఒక్కడే ఆకాశము తట్టు దేవుని తట్టు చేతులెత్తి దేవుని తట్టు ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, అయ్యా నా ప్రజలకు జయ జీవితం కావాలి, నా ప్రజలు ప్రతిదాన్ని గెలవాలి, నా ప్రజలు ఈ భయంకరమైన యుద్ధాన్ని గెలిచి ఇదిగో నా ప్రజలు స్వతంత్రులుగా ఈ ప్రయాణంలో ఈ కష్టాన్ని, ఈ శత్రువులను గెలిచి విజయాన్ని పొందుకోవాలని తన ప్రజల కొరకు ఒక దేవుని సావుకుడు ఒంటరిగా ఆకాశం వైపు చేతులెత్తి మొరపెట్టే క్రమంలో ఆ చేతులు బరువెక్కువైపోయినాయి. ఆ చేతులు ఎత్తలేని స్థితికి వచ్చాడు. ఆ చేతులు నిలబెట్టలేని పరిస్థితికి వచ్చాడు. అతని శక్తి సరిపోని స్థితికి వచ్చాడు. అతని శక్తిని ఒక విషయం. ఆ తర్వాత ఇంకొక తమ్ముడు అడిగితే ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్నా చర్చికి రావడానికి మాకు ఇబ్బంది లేదు, కానీ చర్చికి వచ్చే వాళ్ళని చూస్తే మాకు రక్తం వచ్చేస్తుంది అని అంటాడు. ఎవరు వస్తున్నారు చర్చికి? మా అమ్మ వెళ్ళిద్ది, మా అన్న వెళ్తాడు, మా అక్క వెళ్ళిద్ది. కానీ వాళ్ళు చర్చిలోనే భక్తిపరులు, ఇంటికి వస్తే వాళ్ళ నోరు ఆగదు, వాళ్ళు తిట్టినట్టు ఎవరు తిట్టరు చెప్తున్నారు. వాళ్ళ అవసరానికి ఒక అబద్ధం ఆడేస్తారు, వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు. మేము వాక్యానుసారంగా ఉంటామంటారు, పండగలు వస్తే అన్ని ఆచారాలు చేసేస్తారు అని చెప్తున్నాడు. నువ్వు విశ్వాసమందు స్థిరపడింది ఏది? ఎప్పుడు ఏముంది నీ విశ్వాసం? నీ ఆత్మీయత ఏది? నువ్వు నిజంగా విశ్వాసంలో స్థిరపడ్డావని ఎవడు చెప్తాడు నిన్ను చూసి? అలా ఉన్న వాళ్ళు ఎవ్వరికీ సాక్ష్యం లేదు, ఎవరు సరైన మార్పు కలిగిన వారు కాదు. దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అలాంటి వారిని చూసినప్పుడు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. మా నాన్న, నేను ఒక మాట ఈ క్రైస్తవులు కొంతమందిని చూసి తీసుకొస్తే మా నాన్న ఒక మాట చెప్పాడు, వారు సరిలేరు, నువ్వు ఉండి చూపించరా అని చెప్పాడు. వాళ్ళు చెయ్యట్లా, నువ్వు చేసి చూపించు. వాళ్ళు వాక్యానుసారంగా ఉండట్లా, నువ్వు వాక్యానుసారంగా ఉండి చూపించు. వారు విశ్వాసంతో దేవుని పని చేయట్లా, నువ్వు విశ్వాసంతో దేవుని పని చేసి చూపించు. దేవుడికి కావలసింది అలా చేసేవాళ్ళు కావాలా. నువ్వు చెయ్యి. ఎప్పుడు ఎదుటివాడిని అంటవేనా, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు, వాళ్ళు సరిగా ఉండరు, వీళ్ళు సరిగా ఉండరు అని అంటవేనా? వాళ్ళు సరిలేరు కాబట్టి నువ్వన్నా సరిగా ఉండి చూపించేదేమైనా ఉందా? ఈ కడవరి దినాల్లో, ఈ అంచు దినాల్లో అబద్ధ బోధ విస్తరిస్తున్న ఈ సమయాల్లో మనం సత్యాన్ని వింటున్నాం. మనము సత్యంతో కూడిన వాక్యాన్ని మనము
రోజు వినగలుగుతున్నాం. మనము ప్రార్థన సన్నగిలిపోతున్న ఈ దినాల్లో ప్రార్థన ఎక్కువ సమయం గడపగలిగే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? వాళ్ళ వల్ల కాలేదు, కనీసం నువ్వన్నా అట్లుంటావని. వాళ్ళ చేత కావట్లేదు, కనీసం నువ్వన్నా నిజమైన క్రీస్తును కలిగిన క్రైస్తవుడిగా నువ్వన్నా ఉంటావేమో అనే ఉద్దేశంతో దేవుడు ఇచ్చాడు మనకి అవకాశాన్ని. 1 గంట 2 గంటల తప్ప ఎవరు చర్చిలో కూర్చోలేరు. 6ంటికి ప్రార్థన, 8ంటికి అయిపోతుంది. 8ంటికి స్టార్ట్ అయితే 10ంటికి అయిపోతుంది. 10ంటికి స్టార్ట్ అయితే 1 గంటకి అయిపోతుంది. అన్నీ ఫాస్ట్ ఫుడ్ ప్రేయర్సే. 12 గంటలు నిజంగా మీరు చాలా ధన్యులు. నాకు ఆ భాగ్యం లేదు. నాకు కూడా చర్చ్ ఉంటే నేను కూడా ఖచ్చితంగా పెడతా. ఖచ్చితంగా దేవుడు చర్చ్ ఇచ్చిన రోజు ఖచ్చితంగా నేను కూడా స్టార్ట్ చేస్తా. దానికి మీరే మీ హోరేబ్ మినిస్ట్రీని చూసే నేను ఇంప్రెస్ అయ్యా నిజంగా. ఎందుకనంటే మనం అలా ఎదుటివారిని ఆకర్షించే వారమై ఉండాలి. ఎదుటివారిని మనము ప్రేరేపించగలిగే వ్యక్తులమై ఉండాలి. మనం అలాంటి భక్తి జీవితం వల్ల ఉండాలి. అలాంటి ఆత్మీయ స్థితి మనం కలిగి ఉండాలి. ఎదుటివారు మనల్ని చూసి ప్రేరేపించబడాలి, మేము కూడా అనగలగాలి. అలాంటి ఉద్యమం మనలో కలిగి ఉండాలి. దేవుడు కోరుకునేది అది, దేవుడు ఆశపడేది అది. దేవుడట దేశంలో నమ్మకస్తులను కనిపెడుతున్నాడు. ఆయన యొద్ద ఎవరుంటారు? నమ్మకస్తులుగా మనము ఉంటే మనము దేవుని యొద్ద నివసించే వారము అవుతాం. ఇంకో మాట మనము చూద్దాం. ఇంకో మాట చూడండి. అది కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2:7. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి అని చెప్తున్నాడు. మనము క్రీస్తు యేసును అంగీకరించాం. ఆయనే మన సొంత రక్షకునిగా మనం అంగీకరించాం. అక్కడతో ఆగకూడదు మన భక్తి. మనం ఆయన ఇంటి వలె కట్టబడాలి అని చెప్తున్నాడు. మనం ఎలా కట్టబడాలి? ఆయన ఇంటి వలె, ఆయన గృహం వలె కట్టబడాలి. మనం అలా కట్టబడాలంటే ఖచ్చితంగా సహవాస అనుభవం కలిగి ఉండాలి. ఖచ్చితంగా అపోస్తల బోధలోను ఉండాలి, సహవాసములోను ఉండాలి, రొట్టె విరుచుటలో ఉండాలి, ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉండాలి. అప్పుడే మనం దేవుని ఇంటిగా కట్టబడే వారం అవుతాం. ఆ తర్వాత అంటున్నారు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు. ఏమి నేర్చుకుంటున్నాం మనం? విశ్వాసమును నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకుంటున్నాం? విశ్వాసమును నేర్చుకుంటాం. లోకంలో ఉన్నప్పుడు మనకు విశ్వాసం తెలియదు. మనకి తెలిసింది ఏదో తెలుసా? కష్టం వస్తే అమ్మను చూడటం, నాన్న చూడటం, మనుషుల వైపు చూడటం, పరిస్థితుల వైపు చూడటం, ఉద్యోగం వైపు చూడటం, ఇవే మన విశ్వాసానికి ఇవే ముడిపడి ఉన్నాయి మన జీవితానికి. కానీ క్రీస్తుని కలిగిన తర్వాత మనము విశ్వాసాన్ని నేర్చుకుంటున్నాం. మనుషుల తట్టు కాదు, అయిన వాళ్ళ తట్టు కాదు, బంధువుల తట్టు కాదు, రక్త సంబంధుల తట్టు కాదు, మనం క్రీస్తు తట్టే చూడాలి. ఆయనే మనల్ని నడిపించేవాడు, ఆయనే మనల్ని రక్షించేవాడు, ఆయనే మనల్ని ఆశీర్వాదించేవాడు అని ఆయన యందు విశ్వాసాన్ని మనం నేర్చుకుంటున్నాం. దేవుని మీద విశ్వాసమును నేర్చుకుంటున్న క్రమంలో మనలో ఎన్ని మార్పులు వచ్చాయి? ఒకప్పుడు అవసరం అయితే వ్యక్తుల్ని ఎత్తుక్కునే వాళ్ళం, ఈరోజు అవసరం అయితే మోకాళ్ళ మీద పడి దేవుని దగ్గర మొరపెడుతున్నాం. ఒకప్పుడు కష్టం వస్తే ఆ కష్టానికి లోపల కుమిలిపోయే వాళ్ళం, ఈరోజు దేవుని పాదాల దగ్గర కన్నీరు గారుస్తూ ఉన్నాం. ఎక్కడి నుండి వచ్చింది? ఇది నేర్చుకుంటున్నాం. మన విశ్వాసాన్ని నేర్చుకుంటున్నాం. ఎక్కడ నేర్పిస్తారు విశ్వాసాన్ని? సంఘములో నేర్పిస్తారు, దేవుని సన్నిధిలో నేర్చుకుంటాం. నా జీవితంలో నేను కూడా చాలా 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 పరిస్థితులు చూశాను. ఒంటరితనం తెలుసు,
కష్టం తెలుసు, బాధలు తెలుసు, ఆకలి తెలుసు, కరువు తెలుసు. ఇవన్నీ చూశాను. అవన్నీ చూసినప్పుడు అరే వీళ్ళు నాకు అండగా లేరే, వాళ్ళు నాకు అండగా లేరే అని బాధపడేవాడిని. ఇంతమంది ఏదో ఒక సామెత ఉంది కదా, చెప్పుకోవడానికి తలంత బలగం అంట, తలకు పోసుకోవడానికి ఎవరు లేరని ఒక సామెత ఉంది. నా జీవితంలో నేను చెప్పుకోవడానికి బలగం చాలామంది ఉంది, కానీ నా ఒంటరితనంలో ఎవరు లేరు, నా కష్టంలో ఎవరు లేరు, నా బాధల్లో ఎవరు లేరు. నేను పగలు కంపెనీలో పనిచేసి రాత్రి రిక్షా దొక్కేవాడిని. స్టేషన్కి విజయవాడలో పూర్ణానందపేట, అయోధ్య నగరు, కేదరాశ్వరపేట, కుద్దూస్ నగరు, సీతన్నపేట, సత్యనారాయణపురం, అక్కడి నుండి స్టేషన్కి, రైల్వే స్టేషన్కి నైట్ టైం రిక్షా దొక్కేవాడిని. ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నారు, 22 ఏళ్ళ క్రితం సంగతి. రిక్షా దొక్కి ఆ డబ్బులు జాగ్రత్త చేసి, పగలు కంపెనీలో పనిచేసి రూపాయి జాగ్రత్త చేసి కుటుంబం కోసం చాలా బాధలు పడ్డాను. ఒకప్పుడు చెప్పుకోవడానికి ఆస్తుంది, ఒకప్పుడు ఇంట్లో పని వాళ్ళు అంతా అన్ని సమృద్ధిని చూసి ఒక్కొక్క టైం వచ్చేసరికి అన్నీ కోల్పోయి ఏమీ లేని స్థితికి వెళ్ళిపోయినప్పుడు, అలాంటి కష్టకాలాలు చూసినప్పుడు అయ్యో, ఒకప్పుడు మా దగ్గర పనిచేసిన వాళ్ళు ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారే, ఒకప్పుడు మా నాన్న దగ్గర పని నేర్చుకున్న వాళ్ళు ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నారే, ఒకప్పుడు మా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారే, ఈరోజు మా అత్తలు, మా మేనత్తలు, మేనమామలు, వాళ్ళు వీళ్ళు అందరూ గొప్ప స్థాయిలో ఉన్నారే, మనకి ఎవరు ఎందుకని అండగా నిలబడరు అనుకొని బాధపడేవాడిని. ఎందుకంటే అప్పటికి దేవుని మీద విశ్వాసం నాకు తెలియదు కాబట్టి. దేవుడు తెలుసు, దేవుని మీద విశ్వాసమును నేను నేర్చుకోలేదు. అప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచడం ఏమిటో నాకు తెలియదు కాబట్టి ఆ బాధల్లో, ఆ వేదనలో ఉండేవాడిని. అంగన్వాడీ పిండి బస్తాలు ఉండే, అవి అంగన్వాడీ స్కూల్ నుండి చిట్టినగర్ కొండ మీద, లంబాడిపేట కొండ మీద, ప్రైజర్పేట కొండ మీదకి మొయ్యటానికి పని కట్టుకొని మోసే వాళ్ళని ఎత్తుక్కునేవాళ్ళు. అప్పుడు నేను కూడా వెళ్ళాను ఆ మూటలు మోయటానికి. ఆ పిండి బస్తాలు మోసుకొని కొండ పైకి, చాలా పైకి వెళ్ళాల. అలా మోస్తే మోసి వచ్చిన తర్వాత ఇన్ని చాలా బస్తాలు మోసేవాళ్ళం, 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ కష్టాల్లో దేవుడి మీద విశ్వాసం లేక మనుషులను చూసి నిరాశపడిపోయి, విరక్తి కలిగిపోయి, బాధ కలిగిపోయి, అసలు ఎవరితో నాకు అవసరం లేదనుకొని కొన్నిసార్లు చనిపోవటానికి కూడా సిద్ధపడిపోయాను నేను. కానీ ఎప్పుడైతే నేను సంఘములో చేరి క్రీస్తుని నేను తెలుసుకున్న తర్వాత, సంఘములోకి నేను అడుగుపెట్టిన తర్వాత, నాకు నేనుగా క్రీస్తు నన్ను ఆకర్షించుకున్న తర్వాత నాకు నేనుగా నేర్చుకోవటం మొదలెట్టాను. ప్రభు దగ్గర సంఘముతో కలవటం మొదలెట్టాను, సహవాసంగా ఉండటం మొదలెట్టాను, బోధ వినడం మొదలెట్టాను, రొట్టె విరచడానికి ఎప్పుడు ఎడతెగగా ఉండడం మొదలెట్టాను, ప్రార్థనలో ఎడతెగగా ఉండడం మొదలెట్టాను. అప్పుడు అపారమైన విశ్వాసమును నేర్చుకోగలిగాను. ఆయన మీద ఉన్న విశ్వాసం ఈరోజు నా జీవితంలో ఎవరి మీద నేను చూపించను. ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితి అయినా, అక్కడున్న స్థలంలో మొరపెడితే నా దేవుడు ఖచ్చితంగా నాకు సమాధానం ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు సమాధానం. నా జీవితంలో క్రీస్తుని తెలుసుకున్న ఈ 20 సంవత్సరాల నా జీవితంలో అలాంటి అనుభవాలు నేను చూశాను. ఉన్న పలంగా నిలబడి, ప్రభువా నాకు నువ్వు తప్ప ఎవరు లేరు అని ఒక ప్రార్థన. 12 రాగాలు అక్కడ పడేసి గబగబా చర్చికి వెళ్ళిపోయేవాడిని. రోజు చర్చి చూడాల్సిందే, రోజు మందిరంలోకి వెళ్ళాల్సిందే. మందిరంలోకి వెళ్ళకపోతే చచ్చిపోతావా అని అడిగారు నన్ను. రోజు చర్చి అంటారు, అదేం పిచ్చిరా నీకు, లెగిస్తే చర్చి అంటావు అనేవాళ్ళు నన్ను. తెలీదు, ఆకలితో ఉన్నవాడికి ఆహారం విలువ తెలుస్తుంది, ఒంటరిగా ఉన్నవాడికి తోడు విలువ తెలుస్తుంది.
ఏ అండ లేని వాడికి మాత్రమే నిజమైన అండ విలువ ఏంటో తెలుస్తుంది. నా జీవితంలో నేను నేర్చుకున్నాను అది. చర్చికి వెళ్ళకపోతే నేను ప్రభువుని ఎరిగిన తర్వాత చర్చికి వెళ్ళకుండా ఒక్కరోజు లేదు. నేను ఆదివారం ప్రార్థన మానిన దాఖలాలు నా జీవితంలో లేవు. నేను క్రీస్తుని కలిగిన తర్వాత 20 సంవత్సరాలు నేను మార్పు చెందే చర్చి మానకుండా నేను ఏ రోజు లేదు, చర్చి మానిన రోజు లేదు నా జీవితంలో. నన్ను ఒక పిచ్చేమో అనుకున్నారు. ఏంటరా నీకు పిచ్చా, చర్చి అంటే అంత పిచ్చేంటి? నేను దేవుని మందిరములో ఆశీర్వాదించబడ్డ వ్యక్తిని కాబట్టి నాకు తెలుసు ఆ విషయం. దేవుని మందిరములో తృప్తిగా బ్రతికిన వ్యక్తిని కాబట్టి నాకు తెలుసు. మందిరం విలువ నాకు తెలుసు. దేవుని సన్నిధి విలువ నాకు తెలుసు. దేవుని సేవకులు ఏమన్నా పట్టించుకోకుండా, ఆయన అన్ని మాటలంటే ఎందుకు వెళ్తావురా ఆయన దగ్గరికి అంటే, ఇంట్లో మా నాన్న అంటే వదిలేస్తానా, ఇంట్లో మా అమ్మ అంటే వదిలేస్తానా? ఆయన నాకు దేవుడిచ్చిన దేవుని సేవకుడు, నా ఆత్మీయ తండ్రిగా దేవుడు నిలబెట్టాడు కాబట్టి నేను ఎందుకు బాధపడాలి? ఏ రోజు నేను బాధపడలేదు. ఏ రోజు నేను ఆయన మీద బాధ పెట్టుకున్నది ఎప్పుడూ లేదు. కారణం, నాకు ఆ విలువ దేవుడు నేర్పించాడు. ఈరోజు నేను పరిచర్యకు వచ్చి సంపూర్ణంగా 9 సంవత్సరాలు అవుతుంది సంపూర్ణంగా పరిచర్యకు వచ్చి. 9 ఏళ్లలో నేను కొంతకాలం చాలా ఉజ్జీవకరమైన పరిచర్య చేశాను. 9-10 ఏళ్ళు అవుతున్నట్టుంది మేబీ. కొంతకాలం చాలా ఉజ్జీవకరమైన పరిచర్య చేశాను. కరోనా తర్వాత ఇంట్లో పరిచర్య చేస్తాను. నేను ఏడవని రోజు ఉండదు. నాకు మందిరం మీద ఉన్న ఆ ఇష్టాన్ని, నీకు కూడా బాధ కలిగిందా ప్రభా, అందుకే దూరం చేసావా, మందిరం లేకుండా అయిపోయింది నా పని. ఇంట్లో మగ్గిపోతూ ఏడుస్తూ ఉంటా. నాకు మందిరం కావాలి నాయనా, మందిరం ఉండాలి. ఏడుస్తా, దుఃఖం వచ్చేస్తుంది. మందిరం ఉంటే మందిరంలోనే గడుపుతా కదా, నేను నీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటాను కదా, ఎక్కువ కూడికలు జరుగుతాయి కదా. కరోనా టైంలో అందరూ ఇళ్లలో ఉంటేనే మందిరంలోనే ఉన్నా. వెళ్ళొద్దంటున్నారు, పోలీసులు పట్టుకున్నారు, పోలీసులు కూడా ఆపారు. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, చర్చికి వెళ్తాను. ఇప్పుడేం చర్చిలు మూసేశారు. ఏం పర్లేదండి, నాకు ప్రేయర్ ఏం జరగదు, కానీ చర్చికి వెళ్ళకపోతే, నేను కరోనా కంటే ముందు చర్చికి వెళ్ళకపోతే పోతానేమో, అంత బాధ వేసేది. ఎందుకంటే అక్కడ ప్రశాంతమైన వాతావరణం, దేవుని సన్నిధిలో గడపగలిగే పరిశుద్ధమైన వాతావరణం దేవుని మందిరంలో ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసమందు మనము స్థిరపడి నేర్చుకోవాలంటే దేవుని మందిరంలో నేర్చుకోగలుగుతాం, సంఘము సహవాసంలో నేర్చుకోగలుగుతాం. ఎక్కడ మీకు దొరకదు విశ్వాసం? నా జీవితంలో నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎలా నీ జీవితం అంటే, నా ప్రభు మీద ఉన్న విశ్వాసం నా జీవితాన్ని నడిపిస్తూ ఉంది. అది నేర్చుకోవడానికి దేవుని మందిరమే కారణం, దేవుని సన్నిధే కారణం, దేవుని సహవాసమే కారణం, దేవుని బోధే కారణం, దేవుని పదాల దగ్గర రొట్టె విరచడమే కారణం, దేవుని సన్నిధిలో ఎడతెగగా ప్రార్థించడమే కారణం. విశ్వాసంతో. నాకు పిల్లలు లేనప్పుడు 4 సంవత్సరాలు పిల్లలు లేరు. 4 ఏళ్ళు పిల్లలు లేనప్పుడు మా చుట్టాలు ఎక్కువ చుట్టాలు బాగా నాకు ఎక్కువ చుట్టాలు వచ్చేసి, ఎందుకురా ఎడాకులు తీసేసుకో, వేరే పెళ్లి చేస్తాం అన్న వాళ్ళు ఎక్కువ. ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో లోపం ఉంటుందని వాళ్ళ చుట్టాలు, ఎందుకాడు అవసరమా, నీకెందుకే, బాగా చదువుకున్నదానివి, మంచి నువ్వేంటి, నీ కుటుంబం ఏంటి, వాణ్ణి చేసుకున్నావేంటి, ఎందుకదో వదిలిచ్చేద్దాం అని ఆమెని, ఇటు నన్ను మా వాళ్ళు తెగ పీడిచ్చేశారు. మేమిద్దరం ఒకటే మాట్లాడుకున్నాం, మనకి ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. ఎలిజబెత్ జకర్యాకి వృద్ధాప్యం వచ్చేదాకా ఎందుకు యోహాను పుట్టలేదంటే, కాలం పరిపూర్ణం అవ్వలేదు. యేసు పుట్టే కాలానికి ముందు యోహాను పుట్టాలి. అప్పటిదాకా
వీళ్ళు వేచి ఉండాల్సిందే. అందుకని వారు అంతకాలం ఆగాల్సి వచ్చింది. అబ్రహాము సారాకి ఎందుకు పిల్లలు పుట్టడం అంత ఆలస్యం అయిందంటే అమాలేకీయుల అక్రమము సంపూర్ణం అవ్వాలా. అది అయ్యే క్రమం రావాలంటే ఇతను పుట్టిన కాలము నుంచి ఐగుప్తులో వాళ్ళు ఉండే కాలం వరకు ఆ లెక్క సరిపోవాలి. అందుకనే ఆ వయసుకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకి 40 ఏళ్ళు వచ్చినప్పుడు పెళ్ళయింది. 60 ఏళ్ళు వచ్చినప్పుడు ఏశావు యాకోబు పుట్టారు. ఎందుకు అతనికి 20 సంవత్సరాలు పట్టింది అంటే కాలము లెక్క సరిపోవాలి. దేవుడు ఆ పిల్లల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో దాని లెక్క సరిపోవాలి. నేను అది నా భార్యకి చెప్పుకున్నాను. మనకిచ్చే పిల్లల కాలము దేవుడి లెక్క వేరు. ఆ లెక్క సరిపోయే క్రమంలో ఆయన ఇస్తాడు మనకి పిల్లల్ని అని చెప్పినప్పుడు 2004 నా మ్యారేజ్ అయింది. 2004 డిసెంబర్లో నా మ్యారేజ్ అయితే 2008 డిసెంబర్లో మా పాప పుట్టింది. ఆ పాప 4 సంవత్సరాలు తర్వాత పాప పుట్టింది. ఆ తర్వాత 2010లో బాబు పుట్టాడు. వాళ్ళు కూడా ఎన్నో బలహీనతలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మధ్యకాలం పాప కూడా చాలా బలహీనతలు, ఆమెకు ఆపరేషన్ ఇవన్నీ జరిగాయి. ఎందుకు అంటే వాళ్ళని దేవుడు ఒక ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడు. వారి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుని మీద ఉన్న విశ్వాసం ఏ విషయంలో కూడా మనల్ని కృంగిపోకుండా నిలబెట్టగలదు. ఏ పరిస్థితిలో కూడా మనం కృంగిపోకుండా దేవుడి మీద ఉన్న విశ్వాసం మనల్ని ధైర్యంగా నిలబెట్టగలదు. విశ్వాసం లేకపోతే మన ఎదుటోళ్ళు చెప్పినవి ఖచ్చితంగా ఇని ఫాలో అయిపోతాం. దేవుని మీద ఉన్న విశ్వాసం మనల్ని వెనదిరగకుండా మనము ధైర్యంగా నిలబడడానికి, ఎందుకంటే మనకి కాలం తెలుసు, దేవుని యొక్క ప్రణాళిక తెలుసు, దేవుడిచ్చే తగిన సమయం ఏంటో మనకి తెలుసు. కాబట్టి అదే విశ్వాసం అంటారు. ఆ విశ్వాసం నేర్చుకునేది ఎక్కడా? దేవుని సంఘములో నేర్చుకోగలుగుతాం. అందుకని అపోస్తల బోధ, సహవాసము, రొట్టెవిరుచుట, ప్రార్థన చేయుటలో ఎడతెగని అనుభవం మనము కలిగి ఉండాలి. నేను చివరిగా ముగిస్తాను, సమయం చాలా అయినట్లుంది. ఒక మాట చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం ఒక్క మాట, ఇది చదివే ముందు ఒక మాట చదువుదాం. కొరింథీయులకు 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం నుండి చూడండి. తర్వాత మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు అని చెప్తున్నాడు. చాలు. దేవుడు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. దేవుడు మీ ఎడల ఆయన కృపను సమస్త విధములుగా విస్తరింపచేయగలడు. ఏ విషయంలో మీ జీవితాల్లో బాధగా ఉందో, ఏ విషయంలో మీరు దుఃఖపడుతున్నారో, ఏ విషయంలో మీరు కన్నీరు గారుస్తున్నారో, ఆ విషయంలో కూడా ఆయన యొక్క కృపను దేవుడు విస్తరింపచేయగలిగిన వాడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఏ విషయంలో కూడా నిరాశపడకుండా దేవుని యొక్క సన్నిధిలో గడుపుటలో, దేవుని సన్నిధిలో మొరపెట్టుటలో మీరు ఎప్పుడు ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. 12వ వచనం ఇలా అంటున్నాడు, ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచు ఉన్నది. పరిచర్య ఎలా విస్తరించిద్ది అంటే
మనము పరిచర్య అక్కరలో పాలు పంపులు పొందడం మాత్రమే కాకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారము కూడా అయి ఉండాలి. దేవుని పరిచర్య అక్కరలోను, దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగాను మనం ఎప్పుడు పాలు పంపులు పొందాలి. ఎప్పుడు దేవుని పరిచర్య కొరకు మనం ఎప్పుడు పాలు పంపులు పొందేవారమై ఉండాలి. సంఘములో పరిచర్య ఎలా విస్తరిస్తుందంటే మనమందరము పాలిభాగస్తులమైనప్పుడు విస్తరించింది. మనమందరము సంఘము అక్కరలో పాలిభాగస్తులు అవ్వాలి, సంఘము ప్రార్థనలో పాలిభాగస్తులు అవ్వాలి, సంఘములో సహవాసములో పాలిభాగస్తులు అవ్వాలి. అప్పుడు సంఘము విస్తరించింది. అంత మాత్రమే కాకుండా దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేయబోతున్న కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి. ఎలా చెల్లిస్తారు కృతజ్ఞతాస్తుతులు? సంఘానికి వస్తే చెల్లిస్తారు, దేవుని మందిరానికి వస్తే చెల్లిస్తారు, సహవాసం కలిగి చెల్లించాలి. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాల దేవుడు చేసిన కార్యాలకు. ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించేవారై ఉండాలి. మీరు దేవుని పని కొరకు ఖర్చు అవుతున్నారో లేదో నాకు తెలియదు. దేవుని కొరకు పని చేసేది మాత్రం నేను చూస్తున్నాను. దేవుని కొరకు పని చేయటం, దేవుని కొరకు ఖర్చు పెట్టడం, దేవుని యొక్క సన్నిధిలో మనము పొందిన రక్షణ ఇంకొంతమంది కూడా పొందుకోవాలని ఆసక్తి కలిగి ఉండడం, ఇది దేవుడు చూస్తున్నాడు. ఇది వ్యర్థంగా పోదు. దేవుని పరిచర్య కొరకు మీరు ఏమి చేసినా దాని ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది, అది ఎప్పటికీ పోదు అని వాక్యం చెప్తుంది. అదే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి ఆసక్తులనై ఉండుడి అంటాడు. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. 12 గంటలు కూర్చున్నారు కదా, ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు దాకా కూర్చున్నారు. శరీర బలహీనతలు ఉన్నాయి, కొంచెం నీరసం వచ్చేస్తుంది, కూర్చోలేని పరిస్థితి వస్తుంది, అయినా కూర్చోడానికి సిద్ధపడ్డారు. చూసారా, ఈ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. మొన్న 13, 14 తారీఖులు చక్కగా యవనస్తుల కూడికలు జరిగాయి. చాలా కష్టపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు, నిద్రాహారాలు మారి పనిచేశారు. ఆ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువునందు మీ ప్రయాస ఏది వ్యర్థం కాదు. ప్రభువు లేకుండా మీరు పడే ప్రయాస మొత్తం వ్యర్థమే కానీ ప్రభువునందు మీ ప్రయాస మొత్తం వ్యర్థము కానీ కారదు. దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఉంది. ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం, ఆయన దీవెనలు మీ ఎడల సమృద్ధిగా ఉన్నాయి. ఎందుకంటే నేను పొందుకున్నాను. మీకులాగే నేను కష్టపడి పని చేసేవాడిని పరిచర్యలో. మీకులాగే కాళ్ళు వాసిపోయాయి, నా కాళ్ళు వాసిపోయి నడవలేకపోయేవాడిని. మీటింగ్లు అంటే అంత పని చేసేవాడిని, పరిచర్య అంటే అంత పని చేసేవాడిని. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక ఆల్ నైట్ ప్రేయర్లో 9ంటికి నుంచున్నా, తెల్లవారి 4 దాకా నుంచోనే ఉన్నాను. కూర్చోలా, తెల్లవారి 4 దాకా, రాత్రి 9 గంటలకి నిలబడిన వ్యక్తిని తెల్లారి 4 దాకా నుంచొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ రోజు అనేక విషయాల కొరకు ప్రార్థన చేయాల్సి వచ్చింది. అనేక విషయాల కొరకు ఆ రోజు ఒక తీర్మానం చేసుకొని, నేను ఈరోజు దేవుని మందిరంలో నిలబడాలి అని తీర్మానం చేసుకొని నించొని ఆ రోజంతా ప్రార్థన చేశాను. కాళ్ళు వాసిపోయినాయి. ఆ తర్వాత నా జీవితంలో దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. నా ఊహకందని కార్యాలు నా జీవితంలో దేవుడు జరిగించాడు. నేను చూశాను. నా జీవితంలో అనుభవించినయే చెప్తా నేను. అలాంటివి నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ఆ ఇంట్లో అన్నారు, ఏరా నుంచోకపోతే కూర్చోవచ్చుగా అన్నాడు. ఇది తీర్మానం. ఇదేమిటి తీర్మానం? ఒక తీర్మానం చేసుకున్నారు, 12 గంటలు దేవుని సన్నిధిలో గడపాలి. ఈ తీర్మానం, ఆ తీర్మానం చేయకముందు ఆలోచించాలి, కానీ చేసిన తర్వాత దాన్ని విడిచిపెట్టకూడదు. ఆ తీర్మానాన్ని కట్టుబడి ఉన్నప్పుడు ఆ ప్రయాస
ప్రభువునందు వ్యర్థం కాదు. ఎప్పుడు మీరు ఎలా ఉండాలంటే స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనే ఉండండి. నిజంగా అలా ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. దేవుడు ఆశ్చర్యంగా ఆశీర్వాదిస్తాడు. ఈ 2026 సంవత్సరంలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూడాలంటే మీరు స్థిరులై కదలని వారై నిలబడండి. దేవుని సన్నిధిలో ఎడతగని అనుభవం కలిగి ఉండండి. ఈ 26 సంవత్సరం మీ జీవితంలో గుర్తుండిపోయే సంవత్సరం అవుతుంది. దేవుడు అటువంటి ఆశ్చర్య కార్యాలకు దేవుడు మీ జీవితంలో దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, విశ్వాసములో ఇంకా నేర్చుకొని మనం విశ్వాసములో స్థిరులమైతే మీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీ ఊహకందని కార్యాలు చూసేవారై ఉన్నారు. దానికి మూల కారణం, దానికి ప్రారంభం దేవుడు చేశాడు. దానికి ప్రారంభ కార్యాలు దేవుడు జరిగించేశాడు. చాలా ఆశ్చర్యంగా కదా, చక్కని కూడికలు నాకు చాలా బాగా సంతోషం అనిపించింది. యవనస్తుల కూడికలు చక్కగా జరిగింది. ఆశ్చర్యం, చాలా సంతోషం అనిపించింది. నేను అనుకున్నాను త్వరలో దేవుడి పరిచర్యలో ఆయన ఫలాన్ని ఇవ్వబోతున్నాడని నాకు అనిపించింది. దేవుని ప్రతిఫలం త్వరలో మీరు చూడబోతున్నారు. మీరు స్థిరంగా ఉండండి. మీ ద్వారా అనేక కుటుంబాలు కట్టబడతాయి. మీ కుటుంబాల ద్వారా దేవుడు అనేక మంది జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొస్తాడు. మీరే అనేకులకు ఆదర్శం అవుతారు. అనేకులకు మీరు క్రీస్తు యొద్దకు వచ్చే మార్గదర్శకులు అవుతారు. అలా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోగలిగితే దేవుడు మీరు నిరాశపడొద్దు. మీరు ఇప్పటి స్థితిని చూసి బాధపడొద్దు. ఈరోజు పరిస్థితిని చూసి కుంగిపోవద్దు. రేపు దేవుడు చేయబోయే కార్యాన్ని చూస్తే అది గనక మనం విశ్వాసముతో ముందే తెలుసుకోగలిగితే మీ సంతోషానికి అవధులే ఉండవు. నేను వాంబే కాలనీ ఐదాల్లో కొంతమంది అంటారు, ఎందుకయ్యా అక్కడ అని అంటారు. నేను చెప్తాను వాళ్ళకి, నేను ముందు భవిష్యత్తులో ఎటువంటి పరిచర్య చేస్తానో నాకు తెలుసు. ఎలాంటి పరిచర్య చేయబోతున్నానో నాకు తెలుసు. ఎలాంటి పరిచర్యలో నేను వాడబడుతున్నానో నాకు తెలుసు. ఎటువంటి సంఘము దేవుడు నాకు ఇవ్వబడుతున్నాడో నాకు తెలుసు. ఎందుకంటే నేను విశ్వసించింది మనిషిని కాదు, మహశ్చర్య కార్యములు చేసి ఆశ్చర్యకరుణ్ణి యందు నేను విశ్వాసం ఉంచాను. కాబట్టి నా దేవుడు నా జీవితంలో ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో నాకు తెలుసు. అలాంటి విశ్వాసం మనం ఎప్పటికీ కలిగి ఉంటే నిజంగా మీ సంఘం, ఈ పరిచర్య అనేక సంఘాలకి మేలుకొలుపవుతుంది. అనేక పరిచర్యలో మార్పును తెచ్చేదవుతుంది. హోరేబ్ మినిస్ట్రీ ద్వారా చాలా సంఘాల్లో మార్పు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది జీవితాల్లో మార్పు రావాలి. చాలామంది సేవకుల్లో మార్పు రావాలి. మీ సంఘము దేవుడు అలాంటి సంఘముగా దేవుడు నిలబెట్టాలి. ఒక కొండ మీద పట్టణం వలె మగ్గిపోతున్న, చీకటిలోకి వెళ్ళిపోతున్న, అంధకారములోకి వెళ్ళిపోతున్న నేడు సంఘము, మీ పరిచర్య ఒక కొండ మీద పట్టణం వలె వెలిగిచ్చే సంఘముగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి ఈ మాటలు మన వినికిలో దీవించునుగాక. ఆమేన్. మోకరిద్దాం. చిన్న ప్రార్థన, మనం ఆఖరి ప్రార్థనలోకి వచ్చాం. దేవుని సేవకుల ద్వారా అనేకమైన విషయాలు మనం విన్నాం. చెప్పబడిన మాటలన్నింటిని బట్టి అనిల్ అని ఉన్నారు దేవుని సేవకులు కొంత సమయం మనల్ని నడిపించి ఆఖరి ప్రార్థన చేస్తారు. మనమందరం చక్కగా ఏకీభవిద్దాం. అందరం లేచి నిలబడదాం. చాలా సమయం నుంచి కూర్చున్నాం, కింద మోకరించాం. లేచి నిలబడదాం. అనిల్ రండి. అందరూ కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభవించండి. బయట వాళ్ళు కూడా రండి, లోపలికి రండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కొడుకుని మనం ముగించుకోబోతున్నాం. దేవుని సేవకులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఎన్నో విషయాలు వాక్యంలో విన్నాం. మనం కూడా ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి తీర్మానం చేసుకుందాం. దేవుని సేవకులు కొంత సమయం మనల్ని తీర్మానం చేసుకునేటట్టు నడిపించి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఆఖరి ఆశీర్వాదంతో కొడుకుని ముగించుకుందాం.
ప్రార్థన చేసుకుందామండి. దేవుని సేవకులు చాలా విషయాలు సంఘంలో ఉన్న బిడ్డలు ఏ రీతిగా ఉండాలో, ఆదిమ సంఘం ఎలాగా సహవాసం నందును రొట్టె విరుచుట ఎందును అలాగే ప్రార్థన ఎందును ఎలా ఎడతెగక ఉన్నారో, ఈరోజు ఆదిమ సంఘం మన ముందు మాదిరిగా పెట్టారు అన్న. మరి అలాగా ఈ సేవ ఆశీర్వదించబడినట్లుగా ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. హోరేబు ప్రార్థన మందిరంలో నేర్చుకున్న ప్రతి పిల్లలు అలా ఉండాలని సేవకులు భారం కలిగి వాక్యాన్ని మనకి వినిపించారు. మరి మనం ఎలా ఉన్నాం అనేది పరిశీలన చేసుకోవాలి. మరి ఎంతో భారం కలిగి పరిచర్య కొనసాగించబడుతుంది. మరి కొనసాగించబడే స్థితిలో మనం ఎలా ఉన్నాం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాత్రి సేవకులు చక్కగా మాట్లాడుతూ వచ్చారు. తనకున్న అనుభవాలు, తన సేవా జీవితంలో ఎలా ఎదురైనవి, వాటిని ఎలా నేర్చుకున్నారో వివరించుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరు ప్రభు దగ్గర నేర్చుకోవాలి. సేవకులు ఎంతో భారం కలిగి ప్రాంతానికి వచ్చి మీ మధ్యలో పరిచర్య చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ప్రభు దగ్గర. ఆదిమ సంఘం ఎలా విస్తరించబడిందో అలా విస్తరించబడాలంటే ప్రతి ఒక్కరూ ఒక మూల స్తంభముగా సహకరించాలి. హూరు అహరోనుల వలె శక్తి చాలనప్పుడు వారి శక్తితో సేవకుని హస్తాలను ఎత్తిపట్టుకొని మొరపెట్టేవారిగా మారాలి. అలాగనే ఈ హోరేబు కొండ మీద నేర్చుకున్న ప్రతి ఒక్కరూ అనేకులకు మాదిరిగా నిలబడాలని, అనేక మంది ఈ పరిచర్య ద్వారా వెలిగించబడాలని, మూయబడిన మందిరాలు తెరవబడాలని, అనేకులు నశించిపోతున్న వారు లోకములో నుంచి వేరుపరచబడి సంఘంలో చేర్చబడి వారు వెలిగించబడి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వారి జీవితాలు ఉండాలని సేవకులు సాక్ష్యాన్ని పంచుకున్నారు. అలాగనే ఇక్కడ బలమైన సువార్త ఈ ప్రాంతంలో వినబడుతుంది కాబట్టి ఒక తీర్మానానికి మనం వద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోగలుగుతారా? ఒక చిన్న ప్రార్థన. ఈ రాత్రి చెప్పబడిన వాక్యం నిమిత్తం ఒక తీర్మానం చేసుకుందాం. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం సంఘంలో. సంఘము ఆశీర్వదించబడాలంటే, విస్తరించబడాలంటే నా పాత్ర ఏమై ఉన్నది? మరి ఒక్క ఫ్యాట్లో జరిగిన యవనస్తుల కూడిక ద్వారా అనేక మంది మేలు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం వాక్యం ద్వారా. మరి ఆ కూడికల ద్వారా ఎంతో ఖర్చు, ఎంతో వ్యయం సహకరించిన వారు ఉన్నారు. యవన బిడ్డలు యవన దశలో చెడిపోకుండా యవన కాలంలో దేవుని కాడి మోయాలని భారముతో దాసులు సాక్ష్యాన్ని కూడా పంచుకున్నారు. మా ఇన్నేళ్ల పరిచయంలో ఎక్కడ కూడా తన సాక్ష్యాన్ని మేము వినలేదు. యవనస్తుల కూడికలో విన్నాం మొదటిసారిగా. మరి యవన బిడ్డల ఎడల ఎంతో భారం ఉంది కనుక ఆ భారాన్ని ఇదిగో కూడికల ద్వారా అనేక మంది సేవకులను పిలుచుకొని అక్కడ జరిగించారు. అక్కడ అనేకులు మార్పులోకి రావాలి. అలాగనే ఇక్కడ కూడా జరగబోతున్న యవనస్తుల కూడిక, కూచిపూడిలో జరగబోతున్న యవనస్తుల కూడిక కూడా ఘనంగా జరగాలని ప్రార్థన చేద్దాం. ఇంకా అనేక మంది సంఘంలో చేర్చబడినట్లు, అనేకులు ఈ పరిచర్య ద్వారా అనేక ప్రాంతాలకు విస్తరించబడినట్లు, యవనస్తులు కూడా నడుము కట్టుకొని పరిచర్యలో పాలిభాగస్తులై ఆనాడు తిమోతి అపోస్తుల సంఘములో ఇదిగో నా అపోస్తుడైన పౌలు కింద తిమోతి ఏ రీతిగా అయితే నడుచుకున్నాడో అలాగా అనేకులు శిష్యరికంగా చేరి వారి ద్వారా కూడా ఈ సువార్త అనేక ప్రాంతాలకు విస్తరించాలని మరి సేవకులు ఎంతో భారం కలిగి మరి ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. కొరకు నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఈ రాత్రికాల సమయంలో అయ్యా ఈ హోరేబు ప్రార్థనా మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ మహానాడు ప్రాంతాన్ని ప్రేమించి
ఎంతగానో ఇదిగో ప్రభువా ఇక్కడ జరుగుతున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు. ఎన్నో ఆటంకాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో ఈ దాసులు ఇదిగో ప్రభువా ఎంతో భారంగా ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారయ్యా. అయ్యా సంఘబిడ్డలో ఒకప్పుడు ఇదిగో నాయన మరి పేటలను మేము చూసాం అయ్యా. ఒకప్పుడు ఇక్కడికి గత సంవత్సరాల్లో వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ప్రభువా కొంతమంది మాత్రమే ఉన్నారు అయ్యా. ఇప్పుడు మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి మీకు వందనాలు. రాబోయే దినాల్లో ఈ మందిరం చాలట్లేదు, ఇంకా గొప్ప అయ్యా ఇంకా పెద్ద మందిరం కావాలనేటట్లుగా అయ్యా విశ్వాసులు విస్తరించడానికి, అలాగనే సంఘములో వారి పాత్ర ఇదిగో నాయన విస్తరించేటట్లుగా వారు కూడా వారి హస్తాలను ఇదిగో ప్రభువా అయ్యా ఇదిగో వెదజల్లటానికి, అలాగనే ప్రభువా అలాగనే వారు కూడా వారి కుటుంబాలతో సహా అయ్యా ఈ మందిరానికి వచ్చి ఆత్మీయ మేలు పొందుకునేటట్లుగా ప్రభు ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ రాత్రి చెప్పబడిన వాక్యం నిమిత్తమై అయ్యా ఎంతగానో నీ దాసులు మీరు వాడుకున్నారు. సంఘంలో ఏ రీతిగా ఉండాలో, ఎలా ప్రార్థించాలో అయ్యా, ఎలా రొట్టె విరవాలో ఇదిగో ప్రభువా ఎలాగా ఇదిగో నాయన మరి ప్రార్థన చేయాలో ఇదిగో ప్రభువా చక్కగా తెలియపరుస్తూ వచ్చారు ప్రభువా. ఆది సంఘం ఎలాగైతే విస్తరించిందో అలాగే ఈ సంఘం కూడా విస్తరించబడటానికి సహాయం దయచేయండి. సంఘంలో అనేక మంది బిడ్డలను మీరు లేవనెత్తండి అయ్యా. స్త్రీలను, యవనస్తులను, అలాగనే ప్రభువా పురుషులను, అలాగనే ప్రభువా వృద్ధులను, అనేక మంది అయ్యా ఇదిగో ప్రభువా ఈ ప్రాంతంలో ఏ మందిరానికి వెళ్ళని వారు అనేకులు ఉన్నారు, అన్యులు అనేకులు ఉన్నారు నాయన. అయ్యా ప్రభువా అనేకులు నాయన ఈ స్వార్థ ద్వారా ఈ ప్రాంతం ఆశీర్వదించబడినట్లు, ఈ మందిరము నాయన అయ్యా నిండిపోనట్లు మీరే అయ్యా విశ్వాసులతో నింపమని, అలాగనే ప్రభు అనేకులు వచ్చి వారి కష్టాల్లో వారి బలహీనతల్లో మేలు పొందుకునేటట్లుగా అయ్యా ఈ ప్రార్థనా మందిరంలో అనేకులు వచ్చి మేలు పొందుకునేటట్లుగా అయ్యా ఈ ప్రార్థనా మందిరాన్ని మీరు ఆశీర్వదించండి. దాసుడు నాయన మూయబడిన మందిరాన్ని అయ్యా ఇదిగో ప్రభు ఎంతో భారముగా తీసి ఇదిగో ప్రభు ఇక్కడ చక్కగా అయ్యా ఇదిగో నాయన అయ్యా ఎంతో గొప్ప పరిచర్య ఇక్కడ జరుగుతుంది ప్రభువా. అయ్యా సత్యవాక్యం ఇక్కడ వినపడుతుంది ప్రభువా. అయ్యా ఇదిగో నాయన అయ్యా అబద్ధ ప్రవక్తలు ఇదిగో ప్రభువా కాలం వెలువడుతున్న దినాల్లో అయ్యా ఇదిగో నాయన అంతిమ దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఈ రీతిగా నాయన సత్య సువార్తను ప్రకటించడానికి ఈ ప్రాంతంలో ఇదిగో నాయన చక్కటి మందిరాన్ని దాసులకు మీరు అప్పచెప్పారు, మూయబడిన మందిరాన్ని. ఈ మందిరంలో అయ్యా ఇదిగో ప్రభువా ఇంకా పరిచర్య నాయన రాబోయే దినాలు విస్తరించడానికి, అనేకులు సంఘంలో చేర్చబడటానికి ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఈ దాసులు ఆశించినట్లుగా ప్రభువా అయ్యా పరిచర్య ద్వారా అనేక ప్రాంతాలు ఇంకా ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో మూయబడిన మందిరాలు కూడా తెరవబడాలి. అనేకులు ఇదిగో ఆ ప్రాంతంలో ఉన్నవారు కూడా మందిరాల్లో చేర్చబడాలి. అనేకులు యవనస్తులు నాయన యవన కాలంలో నీ కాడి మూయాలి అయ్యా. అనేకులు ఇదిగో ప్రభు నీ సాక్షార్థమై అయ్యా మందిరాల్లో జీవించాలని ఇదిగో నీ దాసుడు అయ్యా ఉష్ణగొని ఉన్నారు ప్రభు, ఆశ కలిగి ఉన్నారు ప్రభు, భారంగా పరిచర్య చేస్తున్నారు. అట్టి రీతిగా ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా సంఘంలో సహకరిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కష్టాజితాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో ప్రభు వారికి ఉన్న బాధలు బలహీనతలని తొలగించండి అయ్యా. ఎవరికైతే అయ్యా ఇదిగో నాయన అయ్యా పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి అయ్యా మీరు అనుగ్రహించి అయ్యా వారి నోట్లో నవ్వు ఉండటానికి సహాయం దయచేయండి. మీరు మాత్రమే చేయగలరు ప్రభు. అట్టి అయ్యా ఇదిగో నాయన మూయబడిన ద్వారాలు తెరిచి గర్భఫలాల విషయంలో సహాయం చేయండి, అప్పుల విషయంలో సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ నాయన విస్తరించబడటానికి, అనేకులు ఇదిగో ప్రభు ఈ మందిరం చేర్చబడటానికి మీరే కృప చూపించి అయ్యా వచ్చిన ప్రతి బిడ్డ అయ్యా వారి ఒక తీర్మానం కలిగి అయ్యా సంఘంలో ఒక మూల రాయిగా మూల స్తంభంగా అయ్యా ఉండటానికి సహాయం దయచేయండి. ఇంకా అయ్యా యోరేపు ద్వారా అనేక ప్రాంతాలు అయ్యా విస్తరించబడాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. ఈ దాసుని ద్వారా అనేక ప్రాంతాల్లో సువార్త అయ్యా ఇదిగో నాయన వినిపించాలి ప్రభువా. అయ్యా అట్ల రీతిగా విశ్వాసులను కూడా మీరు వాడుకోండి, అలాగే నీ సేవకులను మీరు వాడుకోండి. రామం లేని పరిచర్య నీ దాసునికి మీరు దయచేయండి. రాబోయే దినాలు ఇంక ఇలాంటి ఎన్నో ప్రార్థన కూడికలు ఈ ప్రాంతంలో జరగటానికి, ఈ ప్రాంతం ఆశీర్వదించబడటానికి, నూతన ఆత్మలు చేర్చబడటానికి, అనేక మంది రక్షణ వైపు తిరగటానికి మీరే కృప చూపించి వచ్చిన ప్రతి బిడ్డను మనసారా దీవించి వాక్యం అందించి నీ దాసుని ఇంకా బాహుబలంగా అనేక ప్రాంతాల్లో వాడుకొని అయ్యా ఈ హోరేబు మినిస్ట్రీని మీరు ఆశీర్వదించి దీవించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.